జై జనసేన. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క జనసేన కుటుంబీకులందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈనాటి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా వివేకానందుడి ఆలోచనలు అందరూ చేస్తూ ఆయన బాటలో మనమందరూ నడవాలని ఈరోజు ఈ ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేసిన యువశక్తి కార్యక్రమం ద్వారా మన యువత అందరూ ఈరోజు ఒకటే గ్రహించాలి. ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశంలో కాదు రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడు చేయలేని ఆలోచన ఈరోజు మన జనసేన పార్టీ అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేశారు. అలాంటి వ్యక్తి యొక్క ఆలోచనలు మనం అందరం కూడా శిరసా వహిద్దాం. మన యువత యొక్క భవిత మన చేతుల్లో ఉంది కాబట్టి అలానే ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అరాచకాలన్నీ కూడా మనమందరూ కూడా తవ్వి తీద్దాం. ఎందుకంటే ఈ రాజకీయాలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా యువతను ఒక ఓట్ బ్యాంక్గా చూసింది, అవునా కాదా? అలాంటి రాజకీయాలకి స్వస్తి పలుకుతూ ఈరోజు మన యువత చేత్తోనే ఒక భవితగా మారుద్దామని ప్రతి ఒక్కరికి కూడా మన జనసేన పార్టీ నుంచి తెలియజేద్దాం. అలానే మహిళల కోసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో మనం అందరం చూసాం. ముఖ్యంగా మహిళల కోసం ఓ జగన్మోహన్ రెడ్డి ఎన్నో చట్టాలు తెచ్చావన్నావే, దిశ చట్టం అన్నావే, నీకు నచ్చిన విధంగా మహిళలకి ఎన్నో కల్పించానని చెప్పావు. ఈరోజు ఎక్కడ నిద్రపోయాం? ఒక మహిళ ముఖ్యమంత్రి, ఒక మహిళ హోమ్ మినిస్టర్ అయినటువంటి ఒక మహిళ ఈరోజు అయ్యో పాపం అనుకోకుండా ఏవో హత్యలు చేసేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారన్న చెప్తున్న నీ వైసీపీ ప్రభుత్వం ఒక్కసారి మేలుకో. మహిళలకనే కాదు యువతకి ఈరోజు నువ్వేం చేస్తున్నావో ఈ సభాముఖంగా యువత అంతా తెలియజేసింది. ఇప్పటికైనా మేలుకొని అందరికీ కూడా నిన్ను కూర్చోబెట్టారు. ప్రజలు నిన్ను నమ్మి వాళ్ళకి మంచి చేస్తావని నీకు అధికారం ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడైనా సరే సరైన దారి చూపిస్తారని కోరుకుంటూ జై జనసేన, జై హింద్.